రేవంత్ నెత్తి కాదు కత్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర మనోడిది. ఓ డెడికేషన్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. ఉన్నదంతా చెత్తశుద్ధే, కంపు మాటల కవ్వింపులే. ఉద్యమంలో పాల్గొన్న లెక్క వేరు, మీద ఆర్భాటం చేసిన లెక్క వేరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ లెక్క ఇలాగే ఉంది. తెలంగాణ ఆవిర్భావం అంటే అది రాష్ట్ర ప్రజలకు పెద్ద పండగ. అంతటి పండగలో ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి మధ్యలో కాడి వదిలేశాడు. ప్రసంగాన్ని మధ్యలోనే మమానిపించాడు. 5 పేజీల ప్రసంగం ఉండగానే ఎండల పేరు చెప్పి ప్రసంగాన్ని ముగించాడు. ఎండ చాలా తీవ్రంగా ఉందంటూ తప్పించుకున్న రేవంత్ వ్యవహారంపై తెలంగాణ సమాజం భగ్గుమంటోంది. విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈరోజు చివరగా చాలా విషయాలు మాట్లాడాల్సినవి ఉన్నాయి, కానీ ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది. చాలా మంది ఎండ చాలా అంటే చాలా తీవ్రంగా ఉంది కాబట్టి మిగతా విషయాలు మనం రాతపూర్వకంగా ఇచ్చిన బుక్లెట్లో ఉంటాయి. చివరగా ఈ ఉపన్యాసాన్ని ఎండ తీవ్రతను దృష్టిలో పెట్టుకొని దాని కొంత సంక్షిప్తంగా ఇందులో పూర్తి చేస్తాం. రాతపూర్వకమైన వివరాలన్నిటిని కూడా అందించాం రాష్ట్ర ప్రజలందరికీ. మీడియా మిత్రులు కూడా దీన్ని పరిగణలోకి తీసుకోవాల్సిందిగా కోరుకుంటూ రాష్ట్ర రాజధానిలోనే కాదు, దేశ రాజధానిలో కూడా అంతే. తెలంగాణ భవన్లో జరిగిన రాష్ట్ర అవతరణ దినోత్సవానికి డుమ్మా కొట్టారు. కాంగ్రెస్ పార్టీకి చెందిన ఒక్క ఎంపీ గాని, ఏఐసిసి నాయకులు కానీ, ఢిల్లీలో పార్టీ వ్యవహారాలను పర్యవేక్షించే సలహాదారులు కానీ హాజరు కాకపోవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. తెలంగాణ రాష్ట్ర సాధనలో కాంగ్రెస్ పార్టీ కీలక పాత్ర పోషించిందని పదే చెప్పే నాయకత్వం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ వేడుకల్లో ప్రాతినిధ్యం వహించకపోవడంపై తెలంగాణ వాసులు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమం అయినప్పటికీ కాంగ్రెస్ నుంచి కనీసం హాజరు కూడా కావడం లేకపోవడం రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. తెలంగాణ రాష్ట్ర సాధన తర్వాత రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలకు దూరంగా ఉండడం కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధిపై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. మట్టి పనికైనా ఇంటోడు కావాలంటారు. రాష్ట్ర పండగ విషయంలో గుంపు మేస్త్రి వ్యవహారం ఇలాగే ఉంది. రేవంత్ నెత్తి కాదు కత్తి కాదు. తెలంగాణ ఉద్యమంలో రైఫిల్ ఎక్కుపెట్టిన చరిత్ర మనోడిది. ఓ డెడికేషన్ లేదు, ఒక కమిట్మెంట్ లేదు, ఒక చిత్తశుద్ధి లేదు. ఉన్నదంతా చెత్తశుద్ధే, కంపు మాటల కవ్వింపులే. ఉద్యమంలో పాల్గొన్న లెక్క వేరు, మీద ఆర్భాటం చేసిన లెక్క వేరు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సీఎం రేవంత్ లెక్క ఇలాగే ఉంది. రైట్, ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి అక్రమ్ మనకి అందించేందుకు సిద్ధంగా ఉన్నారు. అక్రమ్, చెప్పండి. ఇక ముఖ్యమంత్రి స్థాయిలో రేవంత్ రెడ్డి ఉండి ఇక ప్రసంగాన్ని మధ్యలో వదిలేయడం జరిగింది, అది కూడా ఎండ కారణంగా రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకల్లో అలా అనడం, అసలు దీన్ని ఏ విధంగా చూడొచ్చు అంటారు? ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ నిర్వహించిన రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలు అయితే పేలవంగా సాగింది. దీనికి కారణము రేవంత్ రెడ్డి ప్రసంగం మధ్యలోనే ఆపేయడమే ఒక కారణంగా తెలుస్తుంది. ఇప్పుడు దీనిపై సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎండను సాగుగా చూపి తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేయడం పట్ల అయితే సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అంతేకాకుండా సర్వత్రా ఒక అనుమానం అయితే వ్యక్తమవుతుంది.
ఏదైతే 2.5-3 సంవత్సరాల కాలంలో అలవి కాని హామీలు ఇచ్చి అది చేస్తామని గొప్పలు పలికే రేవంత్ రెడ్డి తన ప్రభుత్వ పనితీరు ప్రజలకు స్పష్టంగా అర్థమైనప్పటికీ అయితే ఈ తను చేయకపోయినా చేసినట్లు చూపడం ఒక మాట్లాడే తీరును అయితే ఇప్పుడు ప్రస్తుతం చర్చనీయాంశం అయింది. ఏదైతే గతంలో 10 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్ దాదాపు 60-70 సంవత్సరాల వయసులో కూడా అనర్గళంగా నిల్చొని గంటన్నర పాటు ప్రసంగించేవారు. అయితే వయసు రీత్యా కేసీఆర్ రేవంత్ రెడ్డి కంటే వయసులు పెద్దగా అయినప్పటికీ అనర్గళంగా ప్రసంగించేవారు. రేవంత్ రెడ్డి చిన్న వయసులోనే కేవలం ఎండను సాగుగా చూపి ప్రసంగాన్ని మధ్యలో ఆపడం పట్ల సర్వత్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఏదైతే కొత్తగా ఇస్తామన్న ఆసరా పెన్షన్లను ప్రకటన తప్పించుకునేందుకు, అంతేకాకుండా నోటిఫికేషన్లు, అంతేకాకుండా రుణమాఫీ విషయంలో కూడా తన ప్రకటన తప్పించుకునేందుకే కేవలం ఎండను సాగుగా చూపి ప్రసంగాన్ని అయితే మధ్యలో ఆపినట్లయితే సర్వత్రా ఒక అనుమానం కలుగుతుంది. ఏదైతే ఇంకా చెప్పుకోవాల్సి ఉన్నట్లయితే తను రుణమాఫీ చేసినట్లు చెప్పుకునే గంభీరాలు పలికే రేవంత్ రెడ్డి ఆ రుణమాఫీ విషయంలో కూడా అబద్ధాలు చెప్పినట్లయితే స్పష్టమవుతుంది. అంతేకాకుండా కొత్తగా ఇస్తామన్న ఆసరా పెన్షన్ల మీద అయితే ప్రకటన చేయలేదు. అంతేకాకుండా ఈ మహిళలకు ఇస్తామన్న హామీలు 2,500 హామీ అయితేనేమి, స్కూటీ అయితేనేమి, ఇలా చెప్పుకోవాల్సి వస్తే ప్రతి విషయంలో కూడా తను ఒక ప్రకటన నుంచి తప్పించినందుకే తన ప్రసంగాన్ని అయితే మధ్యలో ఆపేసినట్టు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ అక్రమ్.